ఎక్స్ఎమ్మెల్యే గారి విగ్రహాన్ని అవమానపరచలేదా లేదా ఆయన్ని తాలూకా అంశాలు? తంగిరాల ప్రభాకర్ గారు అంటే మాకు చాలా అభిమానం ఉంది. ప్రభాకర్ గారు ఒక మామూలు మనిషి నుంచి ఒక ఎంపీటీసీగా, ఒక ఎంపీపీగా, ఒక జెడ్పీటీసీగా, ఒక రెబెలియన్ అడ్వకేట్గా, వాళ్ళ ఫాదర్కి మంచి ఒక రెబెలియన్ అడ్వకేట్గా ఆయన విగ్రహాన్ని మేము అవమానం చేయటం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి? ఆ వచ్చే పైశావిక ఆనందం ఏముంటుంది? మా కాన్సెప్టు ఆ సెంటర్లో ఉన్న విగ్రహాలన్నీ తీసి ఓ పక్కన లైన్గా పెట్టాలని ఆ క్రమంలో మేము లైన్గా పెట్టడం జరిగింది. పెట్టే క్రమంలో ఇప్పటికీ చూడండి, మధ్యలో విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఖాళీగానే ఉంచాం. మధ్యలో విగ్రహం ఇప్పుడు తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం మధ్యలోనే పెట్టాలని ఫస్ట్ నుంచి అనుకున్నాం, అలాగే అనుకున్నాం. కానీ వాళ్ళ డాక్టర్ ఏం చేశారు, ఆవిడకున్న తప్పుడు ఇన్ఫర్మేషన్తోనో లేకపోతే తప్పుడు గైడెన్స్తోనో ఆవిడ ఏమనుకున్నారు, మేము ఏదో ఆ విగ్రహాన్ని ఇల్ట్రీట్ చేసామనో లేకపోతే మేము ఏదో కొంచెం వేరేగా చూసామనే ఉద్దేశంతో ఆవిడ కొంచెం ప్రతిపక్ష పార్టీలో అప్పుడు ఉన్నారు కాబట్టి కొంచెం ఆ వాయిస్ ఎక్కువ చేయటం లేకపోతే వచ్చేసి ఆవిడ మా నాన్నగారి విగ్రహానికి అన్యాయం చేశారు, మరుగుదొడ్డుని పక్కన పెట్టారు, కింద పెట్టారు. విగ్రహాలు కింద పెట్టకపోతే కింద అంబేద్కర్ మొత్తం జాతీయ నాయకుల విగ్రహాలని పేర్చి పెట్టాం అక్కడ. సో మాకు విగ్రహం తీసేటప్పుడు విగ్రహాలను మా అవమానించాలని ఎందుకు ఉంటుంది? ఆ క్రమంలో ఆవిడ కొంచెం అఫెండ్ ఫీల్ అయ్యి ఆ విగ్రహం అక్కడ కాదు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అందరి పక్కన మా నాన్నగారి విగ్రహం నేను అక్కడ పెట్టను, నేను వేరే చోట పెడతానని చెప్పి ఆర్ఎన్బి స్థలంలోనే విగ్రహం పెట్టించారు, ఆర్ఎన్బి రోడ్లోనే. వేరే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కూడా ఆ రోజు రోడ్డు మీద ఉంటే నేను తీసేసేవాడిని. నాకు అంబేద్కర్, రాజశేఖర రెడ్డి గారు లేకపోతే పూలే గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక విగ్రహం తీసి ఇంకో విగ్రహం తీయడం అనకూడదు కదా, అన్ని విగ్రహాలు తీసేవాడిని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న విగ్రహం వేరే చోట ఉంది, కంప్లీట్లీ ఆపోజిట్ సైడ్ వేరే ఇట్ వాజ్ నాట్ ఇన్ ఆర్ఎన్బి రోడ్, ఇట్ వాజ్ ఇన్ రెవెన్యూ ల్యాండ్లో ఉంది. ఆ విగ్రహం ఎప్పటికీ కూడా ట్రాఫిక్ అంతరాయం కాదు. కానీ ఎలా ఫీల్ అయ్యారు? రాజశేఖర రెడ్డి విగ్రహం అదే చెప్పాను కదా, కొంచెం ఇమ్మెచ్యూర్గా మాట్లాడి ఇమ్మెచ్యూర్గా ఆలోచించి కొంచెం అంత పరిపక్వతతోటి లేకుండా ఆ విగ్రహం అక్కడ పెట్టారు, దాన్ని మనం వ్యతిరేకించాలి. మా నాన్నగారి విగ్రహం ఇక్కడ పెట్టారు, తీసేయాలి అంటే నేను పెట్టింది మీ నాన్నగారి విగ్రహం కాదు, అందరి విగ్రహాలు వరుసగా పెట్టాను. మీ నాన్నగారికి ఇంకా సముచిత స్థానం ఇవ్వాలనుకున్నాను. లేకపోతే నాకు నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక లేకపోతే విగ్రహాల మీద ఉంటే నేను అంత పెద్ద రోడ్డుతో నేను ఎక్స్టెండ్ చేసి ఇదివరకు సీఎం రోడ్డుగా ఉన్న రోడ్ని ఎన్టీఆర్ రోడ్ అని పేరు పెట్టాను. యాక్చువల్గా నేను ఎన్టీఆర్ రోడ్ పెట్టకూడదు, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు అని పెట్టాలి, వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాలి. కానీ నేను వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టలేదు. ఆ ప్లేస్కి ఆ రోడ్డుకి అక్కడున్న కమ్యూనిటీకి ఎన్టీ రామారావు గారు సముచితం అని చెప్పి ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టిన మనిషిని నేను.